పొద్దున్నుండే అడుగుతున్నారని చెప్పి సాయంత్రం అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా. ఇంకా అందుకని చెప్పి పనంతా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ లేచిన తర్వాత అయితే రెగ్యులర్ వర్క్ అయితే ఉంటుంది కదా. ఇంకా పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు స్నాక్స్ అయితే చేస్తాము. కాకపోతే ఈ మధ్య ఎండలు బాగా కుట్టడం వల్ల స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటేనే అసలు వెళ్ళాలనిపించట్లేదు. సో ఇంకా తర్వాత చేద్దాంలే అని చెప్పి రోజు స్కిప్ చేస్తున్నాం. వాళ్ళు అయితే రోజు అడుగుతున్నారు. ఇంక ఈరోజైతే మమ్మీ చేయి అని పొద్దున్న చాలాసేపు అడిగారనమాట. ఇంక సరే ఈవినింగ్ అట్లా చేస్తా అని చెప్పి చెప్పిన. ఇంకా పిల్లలు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగారనమాట. సో అవైతే వేద్దామని ఆలుగడ్డలు అయితే పక్కకు పెట్టేసి ఇంకా వచ్చైతే ఫస్ట్ అయితే వాకిలి అయితే ఉడిచేసి వద్దామని చెప్పి బయటకైతే వచ్చి వాకిలి ఉడుస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇవైతే కట్ చేసి ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది, చాలా బాగుంటాయి చిప్స్ అయితే, నాకు కూడా నచ్చుతాయి. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ బయట దొరికే కంటే ఇట్లా మనం చేసుకోవడం బెటర్. బయట ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా. కొంచెం కష్టమైనా సరే ఇంట్లో అయితే పిల్లలకు చేసి పెడితే కొంచెం వాళ్ళు హ్యాపీగా తింటారు, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. బయట తెచ్చుకుంటే 10 రూపాయలకు అవి ఎన్ని వస్తాయి, చిప్స్ అయితే కొన్ని వస్తాయి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా వస్తాయో మనకైతే ఎప్పుడైతే నేను బయట తీసుకోలేదు. ఇంకా ఇక మనమే ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా ఫస్ట్ అయితే అవి కట్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్డ్ చేసి కొద్దిసేపు ఆరబెట్టి డీప్ ఫ్రై చేద్దామని చెప్పి డీప్ ఫ్రై అయితే చేస్తున్నా. ఒక డీప్ ఫ్రై చేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 టైమ్స్ అట్లా చేస్తే క్రిస్పీగా వస్తాయంట. సో చూసి చేస్తున్నాను, నాకు కూడా ఫస్ట్ అయితే రావు ఇవి. ఇంకా ఫస్ట్ 2 సార్లు అయితే డీప్ ఫ్రై చేసి క్రిస్పీ అయిన తర్వాత కొంచెం సాల్ట్ కారం కలిపేసి వాళ్ళకి ఇచ్చేసిన అనమాట. ఇంకా పిల్లలైతే మమ్మీ మజానైనా స్ప్రైట్ అయినా కావాలని చెప్తే ఇంకా తెమ్మని చెప్పేసి చెప్పిన అనమాట. సో తెచ్చేసరికి వాళ్ళు ఇవి కలిపి పెడదామని చెప్పి నేనైతే ఉప్పు కారం అయితే కలిపేసి ఇంకా పెడుతున్నాను అనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగా కుదిరినాయి. ఇంకా పల్పి అయితే తెచ్చిన తర్వాత 3 గ్లాసులలో అయితే పోసేసుకున్నాం. ఇంకా నేనైతే టకటక ఫస్ట్ అయితే తాగేసిన. పొయ్యి దగ్గర ఉండేసరికి నాకైతే ఫుల్ ఉబ్బరిచ్చింది అనమాట. ఇంకా వెళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన. అంటే వంట కూడా చేసేసిన అనమాట. పొద్దున్నే చేసింది పొద్దున్నే అయిపోయింది. ఇంకా మళ్ళీ కర్రీ వండి రైస్ పెట్టి మళ్ళీ తర్వాత ఈ చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేసరికి ఫుల్ ఉక్కపోసింది అనమాట. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఫస్ట్ అయితే నేనే పల్పి అయితే నేనే ఫస్ట్ తాగేసిన అనమాట. ఇంకా తాగిన తర్వాత పిల్లలకైతే వాళ్ళకి కూడా గ్లాసులు పోసి ఇచ్చేసిన. వాళ్ళకి కొన్ని ఇచ్చేసి రైస్లో కూడా కొన్ని తింటామని చెప్తే కొన్ని అయితే పక్కన పెట్టేసి మిగతా అయితే తింటున్నాం అనమాట. సో ఫుల్ వీడియో అయితే రిలేటెడ్ వీడియోలో ఇస్తాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.